వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళా నేతలంతా కూడా మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ మహిళా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా విదేశీ మహిళల కాలు గడిగించే పద్ధతి కావచ్చు, విదేశీ మహిళలు చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడుతూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మన సంస్కృతిని సాంప్రదాయాల్ని మరి అవమానపరుస్తూ ఉంటే, కించపరుస్తూ ఉంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుందంటూ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. బేషరతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి యావత్ తెలంగాణ మహిళా ప్రజలకు, అందరికీ మహిళా లోకానికి అంటూ వాళ్ళు మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు. సో ఇది ఇట్లుంటే మంత్రి సీతక్క వర్షన్ వేరే ఎక్కువ ఏమంటుంది సీతక్క, అక్కడికి వచ్చినటువంటి అందాల భామలు మరి సాంప్రదాయంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఆలయంలోకి వెళ్ళే ముందు కాలు కడుక్కొని పోవాలి. సో అక్కడ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి ఒక మహిళ మరి విదేశీ మహిళ కాళ్ళ మీద నీళ్లు పోసింది. సో అక్కడ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో దాన్ని ఏదో కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా రాద్ధాంతం చేస్తున్నారు అనేటువంటి వర్షంలో సీతక్క చెప్తున్నది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం, నిజంగా అక్కడ ఏం జరిగింది, ఎందుకు మహిళా కమిషన్ దగ్గర బీఆర్ఎస్ నాయకులు పోయారు అనేది. ఇక ఇంకొక బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే, సెన్సేషనల్ న్యూస్ ఇది. కల్వకుట్ల ఫ్యామిలీ విదేశాలకు పోతుందట. ఎందుకు ఈ మాట అంటున్నా, మరి కల్వకుట్ల ఫ్యామిలీ అంటే ఎవరెవరు పోతున్నారు, ఇటు కేసీఆర్ పోతున్నట, అటు కేటీఆర్ పోతున్నట, మరోవైపు కవిత పోతుందట. కవిత ఇవాళ రేపో పోతుంది, ఇలా 16వ తారీఖు కదా, మేబీ ఇవాళ సాయంత్రమో రేపో పోయే అవకాశం ఉంది కవిత. ఇక కేటీఆర్ గారు ఒక 26వ తారీఖే పెట్టుకున్నట్టున్నారు ఈ నెల. ఆ తర్వాత కేసీఆర్ గారు, ఇంకా క్లారిటీ రాలేదు కేసీఆర్ గారి డేట్ కానీ, బట్ ఓవరాల్గా మాత్రం ఇక కల్వకుట్ల ఫ్యామిలీ మొత్తం విదేశాలకు పోతుందని చర్చ జరుగుతున్నది. ఎందుకు విదేశాలకు పోతున్నారు, ఎందుకు వరుస ప్రయాణాలని మరి ఇటు కేటీఆర్ కవిత పెట్టుకున్నారు అనే దాని గురించి మనం ఇవాళ క్లియర్గా డిస్కషన్ చేసుకుందాం. అసలు విదేశీ పర్యటన వెనక ఉన్నటువంటి అసలు కథ ఏందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో 3 టెర్రరిస్టుల ఏకకాలంలో మన ఆర్మీ హతం చేసినటువంటి పరిస్థితి. సో ఎక్కడికక్కడ వాళ్ళని కాల్చి చంపింది. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇక అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతూ ఉన్నాయి. హైదరాబాద్లో మరి హఠాత్తు పరిమాణం లెక్క ఊహించని రీతిలో వర్షం పడుతుంది. రాత్రి పడుతుంది, తెల్లారి ప్రశాంతంగా ఉంటుంది. ఒక గంట పడుతుంది, ఒక గంట ఎండ కొడుతుంది. ఇట్లా భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలుస్తుంది. కొన్ని జిల్లాలకు మరి ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసినటువంటి పరిస్థితి. సో చాలా అంశాల గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇక ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మన తొలి వెలుగు ఈ పేపర్ నుంచి కనుక మొదలు పెడితే, నడి రోడ్డుపై గొంతు కోసి రాజధాని హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో దారుణం. ఇక ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి వద్ద రౌడీ షీటర్ దారుణతకు గురయ్యాడు. నడి రోడ్డు మీద అతని గొంతు కోసి చంపారు నిందితులు. చంద్రాయనగుట్టకు చెందిన అయాన్ కురేష్కి ఓ కేసు నిమిత్తం గురువారం నాంపల్లి కోర్టుకు వచ్చాడు. సో అక్కడ ఆయనను గొంతు కోసి చంపినట్టుగా తెలుస్తోంది. రేపటి నుంచి మెట్రో బాదులంట. రైళ్లలో పెరిగిన ఛార్జీలు. గరిష్ట టికెట్ ధర 75, కనిష్ట టికెట్ రేటు 12 రూపాయలు. అంటే గతంలో కనిష్ట టికెట్ రేటు 10 రూపాయలు ఉండే, అంటే కనిష్టం తక్కువ ఎక్కడి నుంచి ఇంకో స్టాప్కి పోవాలంటే కనిష్టం 10 రూపాయలు ఉండే, ఇప్పుడు ఒక 2 రూపాయలు పెంచినట్టున్నాడు. గరిష్టం టికెట్ ధర గతంలో 65 రూపాయలు ఏముండే, ఇప్పుడు 10 రూపాయలు పెంచినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎఫ్ఎఫ్సి రిపోర్ట్ ప్రకారమే పెంపు. సర్కార్ గ్రీన్ సిగ్నల్తో హైకు. ఫ్రీ బస్తో మెట్రోపై భారీ ఎఫెక్టు. రైళ్లలో తగ్గిన ప్రయాణికుల సంఖ్య నష్టాలు పూడ్చుకునేందుకు బాధునంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ అంతే 10 రూపాయల నుంచి 12కు గరిష్ట ఛార్జీ పెంచుతూ 60 నుంచి 75కు పెంచుతున్నట్లుగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించిందట. అంటే ఇక్కడ కనిష్టం 2, గరిష్టం 15 రూపాయలు పెంచినట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఎక్కువ ధర పెంచినాక మరి ఎక్కువ ప్రయాణాలు జరుగుతాయా లేకపోతే ఏం జరుగుతుంది. సరస్వతి పుష్కరాలు షురు. కాళేశ్వరానికి విచ్చేసిన సీఎం రేవంత్ సరస్వతి నదిలో పుణ్యస్నానం. 26 వరకు జరగనున్న పుష్కరాలంటూ వార్త కనిపిస్తుంది. ఇక్కడ మనకు పొన్నం ప్రభాకరు, విజయరమణరావు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి లాంటి మిగతా నాయకులు కూడా కనబడతా ఉన్నారు. ఇక వీసా స్కామ్లో 4 అరెస్ట్ అంటూ శంషాబాద్లో చిక్కిన ముఠా. ఫేక్ వీసాలతో నిరుద్యోగులకు టొకారా. విదేశాల్లో జాబ్ పేరుతో లక్షల వసూలు. ఇటీవల పెరిగిన చీటింగ్ కేసులు పక్కా స్కెచ్తో ముఠాకు పోలీసులు చెక్. రైట్. ఇక జమ్మూలో భారీ ఎన్కౌంటర్. 3 టెర్రరిస్టులు హతం. 48 గంటల్లో 2 ఎన్కౌంటర్లు. మొత్తం 6 టెర్రరిస్టులు అవుట్. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట. కాశ్మీర్ను జల్లెడ పడుతున్న ఇండియన్ ఆర్మీ. సో ఎక్కడ తగ్గేదిలే. పాకిస్తాన్ మీద యుద్ధం ఆపొచ్చేమో, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చేమో, కానీ మన భారత్ భూభాగంలో ఉన్నటువంటి టెర్రరిస్టుల
హతమార్చడానికి, టెర్రరిస్టులని వేరిపాడేయడానికి, టెర్రరిస్టులను వెంటాడడానికి ఇండియన్ ఆర్మీ ఎక్కడ వెనకపోవట్లేదు. ఎప్పుడైతే టెర్రరిస్ట్ అనే పదం వినిపించినా, టెర్రరిస్టు ముఖం కనిపించినా, టెర్రరిస్ట్ అనేటువంటి వాసన వచ్చినా ఇండియన్ ఆర్మీ పరిగెత్తించి మరి వేటాడి టెర్రరిస్టులని ఏరిపారేస్తున్నది. 48 గంటల్లో 6 టెర్రరిస్టుని మట్టుబెట్టింది మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాలి. వాళ్ళ నిబద్ధతకు, వాళ్ళ కట్టుబట్టమైనటువంటి ఒక సిద్ధాంతాలకు మనం నిజంగానే సెల్యూట్ చేయాలి. సో ఇక మరో వార్త కనిపిస్తుంది. ఐఏఎస్లు జైలుకు, సుప్రీం వార్నింగ్. పథకం ప్రకారమే విధ్వంసం, డజన్ల కొద్దీ బుల్డోజర్లతో ప్రకృతిపై దాడి. లాంగ్ వీకెండ్ చూసుకునే చేశారా? పర్యావరణ అనుమతి ఎందుకు తీసుకోలేదు? కంచగచ్చుబౌలి భూముల కేసులో సిజేఐ సీరియస్. నష్టాన్ని ఎలా పూడుస్తారని ప్రశ్న. స్పష్టమైన నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు. సో కంచగచ్చుబౌలి సంబంధించిన 400 ఎకరాల భూ వివాదము హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టులో నిన్న మరి సిజేఐ సీరియస్ అవుతా ఉన్నాడు. ఏమంటున్నారు? అక్కడ చెట్లను మొత్తం విధ్వంసం చేసిరు, వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తారా లేకపోతే జైలుకి పోతారా అని గట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఎవరు జైలుకి పోవాలి? ఇక్కడ ముఖ్యమంత్రి పోతారా లేకపోతే అధికారులు పోతారా, ఐఏఎస్ ఆఫీసర్లు పోతారా, సిఎస్ పోతారా, ఎవరు పోతారు? ఇవంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి కథలలో. బట్ రేవంత్ రెడ్డి ఇక్కడ కేటీఆర్ ఏమంటున్నాడు, బట్ రేవంత్ వల్లే జైలుకు ఐఏఎస్లకు సీఎంతోనే ప్రమాదం. హెచ్యు భూముల్లో భారీ స్కామ్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్ అంటూ వార్త కనిపిస్తుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రైట్, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, రాష్ట్రపతికి కాలపరిమితులు నిర్దేశించవచ్చా? ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? గవర్నర్ల అధికారులను నియమించవచ్చా? గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంబంధించిన రాష్ట్రపతి అంటూ వార్త కనిపిస్తుంది. సో రాష్ట్రపతికైనా గవర్నర్కైనా రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని హక్కులు, విధులు ఉంటాయి. వారికి ప్రత్యేకంగా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సో అటువంటి రాష్ట్రపతి గారికి మరి గవర్నర్ గారికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము మరి వాళ్ళని ప్రశ్నించవచ్చా? వాళ్లకు మరి దిశానిర్దేశం చేయవచ్చా? రాష్ట్రపతి కాల పరిమితులను నిర్దేశించవచ్చా? ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని మరి రాష్ట్రపతి గారు 14 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలు ఇవే అని ఇక్కడ మనకు అనిపిస్తుంది. సో దీని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వార్త గురించి. ఇక 200 కోట్లతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం పుణ్య స్నానం ఆచరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, అక్కడున్నటువంటి మంత్రులు. రైట్, మూసీ రుణానికి కొర్రీలు, 3 అంశాలపై వివరాలు కోరిన కేంద్రం. ప్రపంచ బ్యాంకు అప్పు మరింత జాప్యమయ్యే అవకాశం అంటూ వార్త హెడ్ కనిపిస్తుంది. మరోవైపు యాదగిరిగుట్ట ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ శిల్పాలను చూస్తున్న సుందరిమణులంటూ, ఇక గుట్టపై బుట్ట బొమ్మలు ఇక్కత్తో మెరిసిన ముద్దుగుమ్మలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక 9.04 కోట్ల నగదు, 23.25 కోట్ల ఆభరణాలు. మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమార్జన గుట్టరట్టు. ముంబై, హైదరాబాద్లోని 13 నివాసాల్లో ఈడీ సోదాలట. సో గుట్టలుగా మొత్తం బంగారమట, ఈడీ స్వాధీనం చేసుకున్న ఆభరణాలంటూ ఈడీ అని రాసిరు. మొత్తం గుట్టలుగా నోట్ల కట్టలు, డబ్బులు. మరి 13 చోట్ల ఇల్లు కట్టుకున్నట్టు ఎంత మోతపారి, ఎంత సంపాదించడు ఆలోచన చేయండి. కంచగచ్చిబౌలి భూముల్లో పచ్చదనం పునరుద్ధరించండి, లేదంటే సిఎస్ సహా 60 మంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ బిహార్ గవాయి హెచ్చరిక. సో దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. తైలాన్ని తాగేయకండి అంటారు. ఉదయాన్నే హోటల్కి వెళ్ళి దోశ ఆర్డర్ చేస్తాం. అక్కడ వంట మాస్టర్ వాటిపై నూనె చిమ్మేస్తాడు. కనీసం 25 నుంచి 35 మిల్లీ పైన, అంటే రోజంతా వినియోగించాల్సిన దానికంటే ఎక్కువ ఒక దోశలోనే వాడేస్తున్నామన్న మాట. అసలు ఎంత నూనె వాడాలి, ఎలాంటి నూనె వాడాలి, నిపుణులు ఏమంటున్నారంటే ఒక వార్త రాశారు. సో వాస్తవమే, దోశ వేస్తూ ఉంటే దాని మీద ఆయిల్ పోస్తూ ఉంటాడు. కానీ అట్లా ఎక్కువగా మనం ఆయిల్ తీసుకోదనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక చెరువుల్లో ఆర్మాంజలు 380 ఎకరాలు కబ్జా, వాటిలో భారీ ఎత్తున నిర్మాణాలు. టీజీఆర్ఎస్ నివేదికలో కీలక అంశాలు. నిర్మాణాల విలువ 27,000 కోట్లని అంచనా. ఇప్పటి వరకు స్పందించని హైడ్రానంట. చెరువుల్లో హార్మియాలంటూ ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏమేం కట్టారు? పూర్తిగా అక్రమంలోకి గురైనటువంటి చెరువు. హైదరాబాద్ నగర పరిధిలో గండిపేట మండలం
పుప్పలగూడ చెరువు విస్తీర్ణం 19.58 ఎకరాలు. స్థిరాస్తి వ్యాపారాలతో ఇది పూర్తిగా అక్రమాలకు గురైంది. 2014లో కొద్దిగా 2023లో పూర్తిగా అక్రమంలోకి గురైన విషయాన్ని ఇక్కడ గూగుల్ చిత్రాలు చూడవచ్చు. ఈ ప్రదేశంలో భారీ నిర్మాణాలకు రేరా హెచ్ఎండి అనుమతులు ఇచ్చాయి. జలవనరుల శాఖ నిరభ్యంతర పత్రాలు జారీ చేసిందంటూ పాక్షికంగా ఆక్రమణలకు గురైనటువంటి చెరువు, పూర్తిగా ఆక్రమణలకు గురైనటువంటి చెరువు అంటూ వార్త కనిపిస్తుంది. మరి ఏం చర్యలు తీసుకుంటున్నారో ఈ చెరువుల మీద హైడ్రా అనేది తెలియట్లే. నీరసిస్తున్న పశు సంపద, తెలంగాణలో తగ్గుదల, జాతీయ పశుగణనలో వెల్లడి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ విస్మయం విశ్లేషిస్తున్న అధికారులు. సో రాష్ట్ర వ్యాప్తంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించి విస్మయం జరుగుతుంది. జాతీయంగా పశువులను పెంచడం తగ్గుతుందంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక హైలైట్గా ఆంధ్రజ్యోతి చూసే ప్రయత్నం చేద్దాం. హైలైట్గా మెట్రో ఛార్జీల పెంపు వార్త హైలైట్ కనిపిస్తుంది. కనిష్టంగా 2, గరిష్టంగా 16 వరకు అంటూ ఇక రేపటి నుంచి అమల్లోకి. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడం అంటూ రాజ్యాంగంలోనే అటువంటి నిబంధనలు లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారు, అది ఎలా చెల్లుబాటు? 201 అధికారాల కింద గవర్నర్, రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం విషయంలో అధికారాలు ఉంటాయి. కాలపరిమితిపై రాజ్యాంగం గడువు విధించలేదు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది? 14 ప్రశ్నలు సంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143(1) కింద సుప్రీంకోర్టును వివరణ కోరిన రాష్ట్రపతి. కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్ అంటూ ఇక పుణ్యస్నానం ఆచరిస్తున్నటువంటి వార్తలు కనిపిస్తుంది. యాదగిరీశుడి చెంతన స్వామివారి దర్శనానికి మిస్వరలు పోటీదారులు అంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇవి ఇక వారాంతరంలో చెట్టు నరకడంలో అంతర్యం ఏంటి, ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ఉంది అంటూ సుప్రీం సీరియస్ అయినటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ఇక వెలుగు విషయానికి వస్తే, బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాల, పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాలంటూ రాజ్నాథ్ సింగ్. ఇక రోగ్ కంట్రీ అణ్వాస్త్రాలని IAEA పర్యవేక్షించాలంటూ పిలుపు. పాక్ ఎక్కడుంటే అక్కడే బిచ్చగాల లైన్ ప్రారంభమవుతుందంటూ ఎద్దేవా. శ్రీనగర్లోని ఆర్మీ 15 కోర్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి. ఇక రాష్ట్రపతికి గడువు విధిస్తారంటూ హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు పుణ్యస్నానాలు ఆచరించింది. ఇంకోటి చెట్లు పెంచకపోతే జైలుకే CS అంటూ మరో వార్త కంచగచ్చిపోలికి కనిపిస్తుంది. కాశ్మీర్లో ఎన్కౌంటర్, 3 టెర్రరిస్టులు హతమంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. అమెరికా వస్తువులపై 0 టారిఫ్కు భారత్ ఒప్పుకున్నది. ఇక ఖత్తర్ వేదికగా ట్రంప్ సంచలన కామెంట్లు. యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రం భారత్తో పెట్టొద్దని టీమ్ కుక్కునే చెప్పిన ఇండియాలో ఏదైనా అమ్మడం చాలా కష్టం. అమెరికాలో యాపిల్ ఉత్పత్తులు పెంచేందుకు అంగీకరించారు. ఇండియా పాక్ యుద్ధాన్ని నేను ఆపలేదు, సయోధ్యకు సహకరించినట్టు ట్రంప్ చెప్తున్నాడు. వీడు ఏం మాట్లాడుతున్నాడు వీరికి అర్థం కాదు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి అంటూ బండి సంజయ్ వార్త హైలైట్ కనిపిస్తుంది. యాదగిరిగుట్టలో వరల్డ్ బ్యూటీస్ అంటూ ఇంకో వార్త. రైట్, ఇంతే. తుమ్మిడిహెట్టు ప్రాజెక్టు వెంటనే చేపట్టాలంటూ, కాళేశ్వరం అవినీతి సొమ్మును రికవరీ చేయాలంటూ తెలంగాణ జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. అప్పటి పాలకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఇష్టారీతిన లక్షల కోట్ల బూడిద పాలు చేశారు. బ్యారేజ్ల పునర్నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయొద్దంటూ సూచన. దిశ హెడ్లైన్ చూస్తే, భారత్ యాపిల్ తయారీ వద్దంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మెట్రో ఛార్జీలపై హైలైట్ కనిపిస్తుంది. పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా అంటూ HCU వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరోవైపు అంగన్వాడీ గుడ్లు మేమే సప్లై చేస్తాం, టెండర్ల ప్రక్రియను పొడిగించండి. గత ప్రభుత్వం ఇచ్చిన సెంట్రలైజ్డ్ టెండర్లో BRS నేతలకే లాభం, అందుకే వాటిని రద్దు చేసి మాకు ఛాన్స్ ఇవ్వండి. మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే జైవీర్ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంకోవైపు ఇరిగేషన్ మాకొద్దు, ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు మేము ముందుకు రాని IASలట. ఇరిగేషన్ శాఖ మాకు వద్దంటూ మరి IAS ఆఫీసర్లు చెప్తా ఉన్నారంట. వెంటాడుతున్న కాళేశ్వరం భయం అంట. ఇప్పటికే పలు కేసులు, విచారణలు అయిష్టంగా కొనసాగుతున్న ప్రస్తుత సెక్రటరీ బదిలీ చేయాలని సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి అంట. కాళేశ్వరం ఇరిగేషన్ అనగానే ఒక్కొక్క IAS ఆఫీసర్ వణికిపోతున్నట. ఎవరి పుణ్యమే ఇదంతే, గత ప్రభుత్వ పెద్దల పుణ్యం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుణ్యం. ఇరిగేషను కాళేశ్వరం అంటే భయపడుతుపోతున్నాడు. గతంలో చేసిన అవినీతి అక్రమాల వల్ల కేసులు అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇరిగేషన్లో మేము IAS ఆఫీసర్గానో లేకపోతే ఇతర అధికారులుగా ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ అయితే మా మీదకి వస్తాయని భయపడుతున్నట్ట. ఇప్పుడున్న సెక్రటరీ మరి మమ్మల్ని బదిలీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నట్ట ముఖ్యమంత్రి. రైట్, అసలు సిసలైన వార్త వచ్చింది. కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్ అంట. నేడు కవిత ప్రయాణం 26న డల్లాస్కు KTR అంట. కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ, బట్ టూర్పై సోషల్ మీడియాలో జోరుగా చర్చనంట. సో KCR, KTR, కవిత గారు వీళ్ళందరూ కూడా మరి
విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇలా కవిత పోతుందంటే 26న డల్లాస్కు కేటీఆర్ పోతే మరి కేసీఆర్ గారి డేట్ ఫిక్స్ కాలేదు, కానీ ఆయన కూడా అమెరికా పర్యటన లేకపోతే ఇతర విదేశాల పర్యటన మాత్రం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎందుకు పోతురు వీళ్ళ పర్యటన ఏందనేది మనం మాట్లాడుకుందాం. రైట్, ఇంకేం కనబడుతున్నాయి? తుమ్మలూరులో డబుల్ సేల్ దందా అంటూ ఒకటి హైలైట్ కనిపిస్తుంది. ఒకసారి స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో అదే రాష్ట్రపతికి డెడ్ లైన్ ఏంటి అంటూ ఒక వార్త, కులగన్న అందుకే అంటూ వార్త, భారత్పై అక్కస్ అంటూ ట్రంప్ వార్త, ఇక టెండర్లో కాసుల కమిషన్లు అంటూ రైతులకు కష్టాలంటూ ఒక వార్త కనిపిస్తుంది. మరోవైపు దళితుడిని ప్రతిపక్ష నేతలు చేయండి, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానంటూ హరీష్ చెప్పడం ఏంటి? వాళ్ళ కుటుంబంలో ఎవరి నాయకత్వం అయినా ఒకటే, దళితుడిని సీఎం చేస్తానని చేయలేదు, కనీసం పార్టీ అధ్యక్షుడన్నా చేయండి. బీఆర్ఎస్ పార్టీలో జోరందుకున్న చీలికలు, త్వరలో క్యాడర్ లీడర్ల మధ్య పంచాయతీలు. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదానైనా ఒక దళిత బిడ్డ కీరన్ ఆయన, మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు అప్పట్లో అన్నారు తెలంగాణ ఉద్యమం తర్వాత దళితుడే ఈ దేశ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అన్నారు. మరి దళితుని ఎట్లాగో ముఖ్యమంత్రి చేయలేకపోయారు, కనీసం దళితుడిని ప్రతిపక్ష నేతగా ఓ పార్టీ అధ్యక్షుడిగానైనా చేయనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో సూటిగా ప్రతిపక్ష నాయకుల్ని ప్రశ్నించారు. మరి దానికి సమాధానం ఏమొస్తుందో చూడాలి. భూధాన్ పోచనపల్లిలో ప్రపంచ అందగత్తలంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు అంతా మా ఇష్టం, డిఎంఎండ్హెచ్ఓల ఇష్టారాజ్యం, అడ్డగోలిగా ఆసుపత్రులకు పర్మిషన్లు, రూల్స్ బ్రేక్ చేసిన నో యాక్షన్, వరుసగా ప్రభుత్వానికి ఫిర్యాదులు. సూర్యాపేట, ఖమ్మం, మేడ్చల్, సంగారెడ్డిలపై ఎక్కువ కంప్లైంట్లు, మనీ చేరితే మానిటరింగ్ నీళ్ళు, చేతులు మారుతున్న ముడుపులు, చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్న సర్కారట. జైల్లో పడేస్తాం, విత్తన కంపెనీలకు మంత్రి వార్నింగ్, రైతులకు పూర్తి పరిహారం చెల్లించాల్సిందే, లేకుంటే కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతాం, నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే సహించేది లేదు, కలెక్టర్ ఫీల్డ్ విజిట్ చేయాలి, నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలి, సీడ్ కంపెనీలపై మంత్రి సీతక్క ఫైర్, మంగళవారం నుంచి పరిహారం ఇవ్వాలంటూ ఆదేశం అంగీకరించిన కంపెనీలు. ఇక చూడండి, కొన్ని దొంగ కంపెనీలు కొంత దొంగ మధ్యవర్తులు, బ్రోకర్లు మరి అభంశుభం తెలియనటువంటి కొంతమంది రైతులని మాయమాటలు చెప్పి వాళ్ళ ఊళ్ళకు పోయి, వాళ్ళ చేను కాడికి పోయి, ఈ విత్తనం బాగుంటుంది, ఈ విత్తనంతో మంచి దిగుమతి వస్తుందని చెప్పేసి, మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి ఇక వాళ్ళకు విత్తనాలు అట్టగడితే ఆ విత్తనాలని కూడా ఇట్లా ఫెయిల్ అయ్యి, కనీసం మీ మొక్కజొన్న కంకికి పట్టుమని ఒక 10 గింజలు కూడా లేవు, ఇది ఎవరి తప్పు? ఇక్కడ ప్రభుత్వం తప్పు ఉంటుంది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ సీడ్ యజమాని తప్పు ఉంటుంది. సో ఇటువంటి దొంగ కంపెనీలకు సంబంధించి వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి అక్కడ మోసపోయినా, అక్కడ అన్యాయానికి గురైనటువంటి రైతులు కనుక మరి న్యాయం చేయకపోతే, పరిహారం కనుక ఇవ్వకపోతే ఆ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెడతామని మంత్రి చెప్పేసరికల్లా ఇక కంపెనీలు నష్టపరిహారానికి అంగీకరించినాయట. కాళ్ళపై పొలిటికల్ పంచాయతీ, సీఎం క్షమాపణ చెప్పాలి, లేకపోతే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తిరగబడతారంటూ విదేశీ మహిళల కాళ్ళు కడిగించడం ఏంటంటూ ఇది మహిళా ఆత్మగౌరవాన్ని మరి అవమానించడమే, తెలంగాణ బానిసత్వం వైపు నడిపిస్తారా? సోనియా గాంధీ స్పందించాలి, లేఖ రాసిన మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధుల వార్త కనిపిస్తుంది. ఇక అబద్ధాల బీఆర్ఎస్, ఇది కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం. ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్ళపై నీళ్లు పోసింది, కాళ్ళు కడుక్కుని ఆలయానికి వెళ్ళడం సాంప్రదాయం, దాని ప్రభుత్వం అంటగట్టడం సిగ్గుచేటు, వాస్తవాలు మాట్లాడండి, అబద్ధాలు కాదు, అసత్యాలకు అంబాసిడర్లా మారొద్దు, బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్. నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణ కూడా కంచెను పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా? కంచెను పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా? రేవంత్ సర్కార్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అనేది ఒకటి హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ఆర్టాక్స్ పిడుగు, కన్స్ట్రక్షన్స్ కంపెనీల కప్పం కట్టాల్సిందేనంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తుంది. ఈ ఆర్టాక్స్కి అందిద్దాం చూద్దాం. మరోవైపు మహిళా మంత్రులే కాళ్ళు కడగాల్సింది. ఇక సీఎం రేవంత్పై గురువారం తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, కార్పొరేటర్లు సునీత, హేమ, శైలజ, పాల్వాయి శ్రవంతి, అర్పిత తదితరులంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానిస్తారా? అందగత్తలు చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడటం సంప్రదాయమా? రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారలమ్మ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు, రాష్ట్ర మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. సో ఇవి హైలైట్ కనిపిస్తున్నాయి. ఇవాళ చూసినటువంటి మార్నింగ్ న్యూస్లో క్లియర్గా మనం చూసినాం. హైలైట్గా కనిపిస్తున్నటువంటి వార్తలన్నీ కూడా మరి జమ్మూ కాశ్మీర్లో 6 టెర్రరిస్టులని
48 గంటల్లో మట్టుపెట్టినటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు రైతన్నల్ని నకిలీ విత్తనాలతో మోసం చేసిన వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంకోవైపు ఇక మహిళల్ని కించపరిచారంటూ బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు హైలైట్ కనిపిస్తుంది. సుప్రీంకోర్టు కంచగచ్చి భూముల వ్యవహారంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్ అయినటువంటి అంశం హైలైట్ కనిపిస్తుంది. విదేశీ పర్యటనకు కల్వకుంట్ల ఫ్యామిలీ వెళ్తున్నటువంటి అంశము హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లకు పోయి మరి పూర్తిగా దాని గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. కుదిరితే మా వాళ్ళు ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. కల్వకుంట్ల ఫ్యామిలీ విదేశీ పర్యటన వెనుక అసలు రహస్యం ఏంటి? సో కల్వకుంట్ల ఫ్యామిలీ విదేశీ పర్యటన వెనుక అసలు రహస్యం ఏంటని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. సో దాని గురించి కూడా మనం తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, కల్వకుంట్ల ఫ్యామిలీ విదేశీ పర్యటనపై తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒకసారి దాని మీద